హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులరా నేను మీ బీవీఆర్ రావుని. వివాదాస్పద యూట్యూబర్ బత్తుల జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ నివాసంలో హైదరాబాద్లో ఉంటుంది ఆయన నివాసం. ఆంధ్రప్రదేశ్ పోలీసులు సోదాలు నిర్వహించారు. హైదరాబాద్ శివార్లలోని అమీన్పూర్లో గల ఆయన నివాసంలో గన్నవరం పోలీసులు ఈ తనిఖీలు చేపట్టారట. సో అయితే గంటల తరబడి సాగిన ఈ సోదాల్లో కొన్ని కీలక పత్రాలు రికార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. గన్నవరం పోలీస్ స్టేషన్కు చెందిన 8 మంది అధికారుల బృందం ఈ ఆపరేషన్లో పాల్గొన్నారు. సోదాల అనంతరం రావణ్ భార్యను విచారించిన పోలీసులు ఆమె వాంగ్మూలాన్ని కూడా నమోదు చేశారు. తనిఖీ ప్రక్రియ మొత్తాన్ని వీడియో చిత్రీకరించారు. ఈ ఆపరేషన్లో స్థానిక పోలీసుల భద్రతతో పాటు ఇతర సహాయ సహకారాలు కూడా అందించడం జరిగింది. అందిస్తారు, ఎందుకంటే అక్కడ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. సో గత 2 ఏళ్లుగా అమీన్పూర్లోని నరేంద్రనగర్ కాలనీలో రావణ్ నివసిస్తున్నాడు. విద్వేషపూరిత వ్యాఖ్యలు, ఇతర తీవ్ర ఆరోపణలకు సంబంధించి ఆయనపై ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల దర్యాప్తులో భాగంగానే పోలీసులు ఈ సోదాలు నిర్వహించారు. కాగా చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం ఊప ఏదైతే ఉందో ఈ ఈ దీని కింద గన్నవరం పోలీసులు ఇటీవల రావణ్ను అరెస్ట్ చేసి జైలుకు తరలించిన సంగతి తెలిసింది. సో ఏమిటి ఇదంతా, ఎందుకు జరుగుతుంది, ఎవరు నేర్పించారు? వివాదాస్పదంగా మాట్లాడటం, బూతులు మాట్లాడటం ఎవరు నేర్పించారు కదా? యథా రాజా తదా ప్రజ అంటారు. మీరు నేర్పించిందే కదండి. ప్రతి ఒక్కళ్ళు పోయినసారి ఎలక్షన్స్లో మీరు చూడండి, ఇరు పార్టీల వాళ్ళు, వైఎస్ఆర్సీపీ కానీ ఇటు కూటమిలో ఉన్న 3 పార్టీల వాళ్ళు కానీ ప్రతి ఒక్కళ్ళు బూతులు మాట్లాడారు. మరి వాళ్ళ మీద ఎందుకు చర్యలు లేవు? ఎందుకు లేవు? నిజానికి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నాకు తెలిసి ఈ మిగతా పార్టీ వాళ్ళని ఏమీ అనలేదు. కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాతే ఇవన్నీ జరుగుతున్నాయి. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి.